అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. సీఎంఆర్ఎఫ్ అంటే ఏంటి అనే విషయం పైన ఈరోజు మనం మాట్లాడదాం. సీఎంఆర్ఎఫ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అయితే జనరల్గా సీఎంఆర్ఎఫ్ అనేది చాలామందికి తెలుసు, కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలామందికి సీఎంఆర్ఎఫ్ గురించి తెలియదు, వాటి యొక్క ప్రయోజనాలు కూడా తెలియదు. అది ఈరోజు మనం క్లియర్గా కూలంకషంగా చర్చించుకుందాం. సీఎంఆర్ఎఫ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే చెప్పే ముందు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కనిపించింది కదా, పాప పేరు పత్తెపాటి చైత్ర. ఈమెకి 6 సంవత్సరాలు. ఇది ఏ గ్రామం? ఆదిపూడి, కారంచెడు మండలం, పరుచూరి నియోజకవర్గం. తండ్రి నాగకేశ్వరరావు, వ్యవసాయ కూలి. అయితే ఈ పాపకి తలసేమియా అనే వ్యాధి ఉంది. తలసేమియా అనే వ్యాధి అంటే ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ వస్తుంటుంది. సో ఈ పాపకి ఏం చేయాలంటే 20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి వస్తుంటుంది. ఇది తగ్గినంత వరకు, అంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగేంత వరకు 20 రోజులకు ఒక్కసారి రక్త మార్పిడి చేయాల్సి వస్తుందన్నమాట. అయితే దీనికి గాను వైద్యం నిమిత్తము కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇగో ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తున్నాడు కదా, ఈ బాబు పేరు అయాన్స్. తండ్రి వచ్చేసి చిన్న ప్రభుత్వ ఉద్యోగి, నెలకి 12,000 రూపాయల జీతం. అయితే ఈ అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే, పాపం ఈ అబ్బాయి వాళ్ళ తల్లికి హై బీపీ వలన 7 నెలలకే బేబీని బయటికి తీసేయడం జరిగింది. అందువల్ల బేబీకి మిగతా 2 నెలలు కదా, 9 మంత్స్కి 7 నెలలకి తీసేస్తే ఇంక 2 నెలలు వెంటిలేషన్ అంటే దాంట్లో పెట్టాల్సి వచ్చింది. దానికి గాను కొంత అమౌంట్ ఖర్చు అయింది. అంటే ఈయన సామాన్య ఉద్యోగి, 12,000 జీతం ఎలా ఉంచగలడు? సో ఈ అబ్బాయికి కూడా సీఎంఆర్ఎఫ్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఎంతవరకు వచ్చినాయి? 4,08,150 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చినాయి ఫండ్స్. గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫోటో చూద్దాం. ఇది చూడండి. ఈ పేరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాప వాళ్ళు వచ్చేసి ఈమెకి బాగా జ్వరం వచ్చి వైరల్ ఫీవర్ వచ్చేసి లోపల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా వరకు ఇబ్బందులు పడ్డారు ఈ ఫ్యామిలీ. అయితే ఈ ఫ్యామిలీకి కూడా సీఎంఆర్ఎఫ్ నుంచి అంటే ఈమెకి ఒక అరెకరం ఎంత పొలం ఉంటే అమ్మేసుకొని మా పాపను బతికించుకున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారంట. అయితే సీఎంఆర్ఎఫ్ నుంచి 95,527 రూపాయలు అందింది. ఫస్ట్ ఆయనకి ఎంత అందింది? 10 లక్షల రూపాయల వరకు అందింది తలసేమియా వాళ్ళకి. అయితే అసలు ఈ సీఎంఆర్ఎఫ్ ఏంటి, వీళ్ళకి ఎలా డబ్బులు అందాయి, అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటయ్యా అంటే, సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ అని సీఎంఆర్ఎఫ్గా అంటే షార్ట్కట్లో సీఎంఆర్ఎఫ్గా పిలుచుకుంటారు. అయితే ఈ సీఎంఆర్ఎఫ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హులే. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నా సీఎంఆర్ఎఫ్లో వేయచ్చు, ఒకవేళ మీరు ఇబ్బందులు ఉన్నా సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు. అయితే దీనికి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ కోసం ఏమంటారు, అదొక ప్రెస్టేజ్గా తీసుకుంటారట. ఎందుకు తీసుకుంటారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ని ఉపయోగించి వాళ్ళని బాగు చేయడానికి వాళ్ళు కొంచెం కృతజ్ఞత చూపిస్తారట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఫోటోలు మనోడి దగ్గర నుంచి తీసుకుని, ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేసండి, చూడపోయినైతే చూడండి. మన గుండు పిన్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకున్నా. అది చూసిన తర్వాత మన వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది కాబట్టి చేస్తున్నా. అయితే ఈ సీఎంఆర్ఎఫ్కి నిధులు ఎలా వస్తాయ్యా అంటే, మనమే వేస్తాం. ఎట్లా వేస్తామంటే, అప్పుడు వరదలు జరిగాయి, అంతకుముందు తుఫాన్ వచ్చింది, అప్పుడు ప్రభుత్వం ఒక నోట్ జారీ చేసింది. ఏమని? ఎవరైనా ఫండ్స్ విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక నోట్ జారీ చేసింది. అప్పుడు చాలామంది డబ్బులు, చాలా పెద్ద పెద్ద సినీ యాక్టర్లు చాలా మంది డబ్బులు ఇచ్చారు. అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి వెళ్తాయి. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే పేదవాళ్ళు, ఎవరైతే వైద్యం నిమిత్తం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో
వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు అందజేస్తారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు స్వతహాగా అప్లై చేసుకోవచ్చు. లేదా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి సీఎంఆర్ఎఫ్ని అప్లై చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పినా వాళ్ళు అప్లై చేసి ఆ ఫైల్ని సీఎంఓ దగ్గరికి వెళ్ళి అక్కడ మూవ్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సీఎంఆర్ఎఫ్ని నీట్గా వాడుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, సీఎంఆర్ఎఫ్లో వెయ్యండి. ఇది సీఎంఆర్ఎఫ్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. ఈ వీడియో పైన మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా అభిప్రాయం ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.